మందసం పెట్టి తుమ్మకర్రతో చేయబడుతుంది. లోపట వెలుపట బంగారపు రేకుతో దాన్ని తాపడం చేస్తారు. తాపడం చేయటం అంటే పైన కవర్ చేస్తారు. లోపట బయట కూడా కవర్ చేస్తారు. తుమ్మకర్ర మానవత్వాన్ని గుర్తు, తాపడం చేయబడినటువంటి బంగారు రేకు దైవత్వాన్ని గుర్తు. యేసుక్రీస్తు ప్రభువు శరీరముతో ఈ లోకానికి వచ్చారు. శరీరధారిగా ఆయన తుమ్మకర్రగా ఉన్నారు. దేవుని కుమారుడిగా ఆయన బంగారపు రేకునుకు సాదృశ్యంగా కనిపిస్తారు. అంటే ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కనుక ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములో ఉన్న కరుణాపీఠం దగ్గర కింద ఉన్నటువంటి ఆ మందసం పెట్టి యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తోంది. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నందున, నరుడైనందున తుమ్మకర్రతో పోల్చి దేవుని కుమారుడైనందున బంగారపు రేపు తాకడం చేయటం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారే దేవుని యొక్క నివాస స్థలం. దేవుడు యేసుక్రీస్తు శరీరమందు ఆయన సంపూర్ణముగా ప్రత్యక్షమయ్యాడు మానవులకు. కొలసీ పత్రికలో అంటాడు, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా యేసుక్రీస్తునందు నివాసం చేస్తోంది అన్నాడు. అదే మందసం పెట్టి యొక్క నమూనా. ఈ మందసం పెట్టిలో 3 వస్తువులు ఉంచబడేవి. అవేమిటంటే మన్నా కలిగిన బంగారు పాత్ర. అది మోషే కాలంలో పెట్టారు. 1450 సంవత్సరాల క్రితం మందసం పెట్టిలో ఆ బంగారు గిన్నె పెట్టి అందులో ఆ బంగారు గిన్నెలో మన్నా పోశారు. సుమారుగా అది మనకు 1450 BC నుండి క్రీస్తు పూర్వము ఇజ్రాయేలు జనాంగం 722లో వాళ్ళు చెరక వెళ్ళినప్పుడు, అలాగే యూదావారు 586లో చెరకెళ్ళేటప్పటి వరకు కూడా ఈ యొక్క టెంపుల్ అమరిక అట్లానే కొనసాగింది. ఇక్కడ ఒక చిన్న అవగాహన రావాలి. ఏమిటంటే 1450 నుంచి తెరల మధ్యన ఉన్నటువంటి ఆ గుడారం క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలప్పుడు 1000 నుండి 960 మధ్యలో క్రీస్తు పూర్వం సొలొమోను గారు టెంపుల్ నిర్మాణం చేశాడు. ఆ పర్మనెంట్ టెంపుల్ టెబర్నకల్ని రీప్లేస్ చేస్తూ చేశాడు. అందులో ఈ మందసం పెట్టించబడింది. దేవుని సన్నిధి ఆ మందిరంలోనికి వచ్చినప్పుడు యాజకులు ఆ స్థలంలో నిలబడలేకపోయారని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆ యొక్క మందసం సుమారుగా 900 సంవత్సరాలు మనకు కనబడుతుంది.